హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే మనం దామినేడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, వివిధ రకాల గణనాథులు అయితే చాలా బాగా కనువిందుగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే చాలా బాగా అద్భుతంగా అయితే కళాకారులు అయితే పెయింట్ చేశారు. చూడండి, ఒక్కొక్క విగ్రహం వచ్చి 7 ఫీట్ నుంచి 10 ఫీట్ విగ్రహాలు అయితే ఇక్కడ వీళ్ళు కలర్ పెయింట్ చేసి సిద్ధంగా ఉంచారు. వినాయక చవితి మరో 15 రోజులు ముందుగానే ఈ యొక్క విగ్రహాలకి రంగులద్ది సిద్ధం చేశారు. ఎవరైనా విగ్రహాలు బుక్ చేసుకున్నారంటే తప్పకుండా మన దామినేడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క విగ్రహాలని బుక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, రోజ్ కలర్ వినాయకుడు, గ్రీన్ అండ్ ఆరెంజ్ పెయింటింగ్ చాలా బాగా అయితే లుక్ ఇస్తుంది. ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తుంది. ఈసారి వినాయక చవితికి అయితే ఈ యొక్క విగ్రహం స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉండబోతుంది. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా బాగా అయితే మనకు మన దామినేడు వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, హంస పైన వినాయకుడు గ్రీను, కిరీటం వచ్చి గోల్డ్ కలరు. ఇది చాలా బాగా కలర్ఫుల్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా విగ్రహాలు అయితే మనకు చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపాల్లో కనువిందుగా అయితే కనిపిస్తున్నాడు విఘ్నేశ్వరుడు. చూడండి, చాలా రూపాల్లో అయితే మనకు గణపతి అయితే కనిపిస్తున్నాడు. ఈసారి వినాయక చవితి 15 రోజుల ముందు నుంచే ఈ యొక్క విగ్రహాల హడావడి అయితే జరుగుతోంది. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇక్కడ విగ్రహాలు అయితే బుక్ చేసుకుంటున్నారు. మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క దామినేడు వినాయక విగ్రహ తయారీ కేంద్రాన్ని సందర్శించండి. ఇక్కడ విగ్రహాన్ని బుక్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మిడిల్ క్లాస్ నాని. చూశారు కదా, బ్లాక్ కలరు, రెడ్ కలరు పంచ, వైట్ కలర్ కిరీటము చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా కనిపిస్తుంది. శివుడు చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తున్నాడు. చాలా బాగా అట్రాక్షన్గా అయితే ఉంది. ఆ విగ్రహము 12 ఫీట్ అయితే ఉంటుందని ఇక్కడ ఉన్న కళాకారులు చెప్పడం జరిగింది. ఇంకా చాలా విగ్రహాలు అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరము. చూడండి, ఇక్కడ వచ్చి హంస వినాయకుడు 7 అడుగులు అయితే వస్తుంది. ఈ విగ్రహము చాలా బాగా కలర్ఫుల్గా అయితే పెయింట్ చేశారు దామినేడులో ఉన్న కళాకారులు. ఇక్కడ చూడండి, బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో హంస వాహనం మీద గణేశుడు చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, చాలా బాగా కలర్ఫుల్గా అయితే ఈసారి వినాయక చవితి ముందుగానే వినాయకులు సిద్ధంగా ఉన్నారు. చూడండి, చాలా స్పెషల్ అట్రాక్షన్గా అయితే మన తిరుపతి దామినేడులో ఈ యొక్క విగ్రహాలని తయారు చేసే కళాకారులు చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి ఈసారి విగ్రహాలు. మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క విగ్రహాలని బుక్ చేసుకోండి. ఇంకా కేవలం 15 రోజులు మాత్రమే ఉంది వినాయక చవితికి. ముందుగానే ఈ యొక్క విగ్రహాలు పెయింట్ చేసి సిద్ధంగా ఉంచారు. మీకు ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. చూడండి, రోజ్ కలరు, బ్లూ కలర్ టవలు, పైన వచ్చి నెమలి వాహనం చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క విగ్రహము. అక్కడ మీరు చూస్తున్నారు, చాలా విగ్రహాలు అయితే చాలా బాగా కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. ఈసారి చాలా పెయింట్ అయితే చాలా బాగా వేశారు ఇక్కడ ఉన్న కళాకారులు. చూడండి, ఇలాంటి బొమ్మలే చాలా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర 5 అడుగుల వినాయక విగ్రహాల నుంచి 12 అడుగుల వినాయక విగ్రహాలు అయితే తయారు చేసి పెయింటింగ్ చేసి రెడీగా పెట్టారు. ఎవరికైనా కావాలంటే విగ్రహాలని బుక్ చేసుకోండి. ఇది ఎక్కడుందంటే మన దామినేడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే ఈ విగ్రహ తయారీ కేంద్రం అయితే ఉంది. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే పెయింట్ చేసి వినాయక చవితి 15 రోజుల ముందు నుంచే ఈ యొక్క విగ్రహ హడావడి అయితే మొదలైపోయింది. ఎక్కడ చూసినా గణనాథులు అయితే కనువిందుగా అయితే కనిపిస్తున్నారు. చూడండి, చాలా బాగా ఉన్నాయి ఈసారి వినాయక చవితికి వినాయకుళ్ళు. చూసారు ఫ్రెండ్స్, చాలా మోడల్స్, డిఫరెంట్ ఐడల్స్ అయితే మన తిరుపతి దామినేడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే ఈ యొక్క విగ్రహాలు తయారు చేస్తున్నారు. మీరు కానీ బుక్ చేసుకోవాలంటే ఈ యొక్క విగ్రహాలని బుక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిడిల్ క్లాస్ నాని. చూసాక ఫ్రెండ్స్, ఈరోజు అయితే దామినేడులో వినాయక విగ్రహాలు అయితే చూడడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా కనువిందుగా అయితే విగ్రహాలు కనిపిస్తున్నాయి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మీ మిడిల్ క్లాస్ నాని. జై గణేష, జై గణేష. బాయ్ ఫ్రెండ్స్.